బాగానే జరుగుతుంటాయి అన్నట్టు. ఇకపోతే రాశి ఫలాలు చూద్దాం. ఆదిత్య సర్వే గ్రహ సర్వేశ్వ మంగళం ధర్మ సమస్త దేవ దేవతాభ్య ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శని జ్యోతిష రాహవే కేతవే నమః. మేషరాశి వాళ్ళు అంటే మీ యొక్క పేర్లు మీకు ఐడియా ఉందో లేదో తెలియదు. నేను కొన్ని పేర్లు ఎగ్జాంపుల్ అయితే చెప్తుంటాను, అవి మీకు వచ్చినా లేదో చూసుకోండి. అక్షరాలు చూచే, చోళ, లీలు, లేలో మరియు ఆ అక్షరం అంటే చుక్కయ్య కానీ చంద్రయ్య, చెన్నమ్మ, చెన్నకేశవులు, చెన్నకేశవు, చోళయ్య, లాలు, లాక్షరతోన లాలయ్య, లక్ష్మీపతి, లక్షయ్య, వీలు, లింగమ్మ కానీ లింగస్వామి, లేపాక్షి, సిద్ధయ్య, లోకేష్, లో అక్షరం కూడా ఇక్కడ దీనికి మధ్య సంబంధించింది. ఇంకోటి ఆ అక్షరం అశోకు, ఆనందు, ఆంజనేయులు, అనుపమ, అమలేందర్, అనిరుద్ధు, అరుణ వీళ్ళందరూ కూడా మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు. వీరికి మరి ఆదాయం ఈ సంవత్సరము 8, ఆదాయము 8, ఖర్చు మాత్రం 14. అంటే 8 సంపాదించుకుంటారు కానీ మళ్ళీ అదనంగా ఇంకా 8 ఖర్చు పెడతారు అన్నట్టు. ఆదాయానికి తగ్గట్టు కానీ ఖర్చు కూడా ఎక్కువనే ఉంటుంది. ఇక గౌరవం రాజపూజం అంటే దీనిని 4 పాలు రాజపూజం అంటే 4 గౌరవిస్తారు, 3 అవమానిస్తుంటారు. అలా వీరిది మాత్రం ఇలా జరుగుతుందని. ఇది మేషరాశి వారి యొక్క చరిత్ర. ఇక తర్వాత పోతే వృషభ రాశి. వృషభ రాశి వారు అంటే ఈ అక్షరం కానీ ఓ అక్షరం ఏ, ఓ, వా, వే, ఊ, వే, ఓ వీళ్ళందరూ కూడా అంటే పేరు చూడండి. వసుమతి కానీ, వసంత కానీ, వాసవి కానీ, వసంతి, వసుంధర, వందన, వరలక్ష్మి, వాక్షరతన మొత్తం వసుధ, వరుణ్ తేజ, వరుణ్ కుమార్, సునంద, వసుదేవు, వరుణ్ కుమారు, ఈరమయ్య, ఈరయ్య, ఈశ్వరయ్య, ఈరయ్య, ఈశ్వరుడు, వీరన్న, ఊరన్న, ఈ ఊషయ్య, ఉదయ కుమార్, ముత్తయ్య, ఉమాపతి, ఉపేందర్, మమతు, ఉగ్రశ్రీ. మన తర్వాత ఏ అక్షరం ఎల్లయ్య కానీ, వెంకయ్య, ఏకాంబరేశ్వర్ ఏ అక్షరంతో మొదలయ్యేది. తర్వాత ఓంపతి కానీ, ఓంకారేశ్వర్, ఓంకారం, ఓం సాయి ఇట్లా ఉంటాయి కదా కొన్ని పేర్లు. ఓం స్వరూపు, ఓ అక్షరం ఎలాంటివి ఉంటాయో అలాంటిది. తర్వాత ఈదమ్మ, ఇందిరమ్మ, ఇందూమతి, ఇంద్రజ, ఇంద్రాణి, ఈశ్వరమ్మ, ఇంద్రావతి, ఉదయశ్రీ ఓ అక్షరం మళ్ళా ఉదయశ్రీ, ఉమారాణి, ఉషారాణి, ఉమాదేవి, ఉమామహేశ్వరి, ఊషమ్మ. తర్వాత ఓంకారేశ్వరి, ఓం దేవ్, ఓం భుజు, ఓంకార్నాథ్ వీళ్ళందరూ కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి వారు. ఈ ఓవా, ఓవా, వీవు, వేవో వృషభ రాశికి సంబంధించిన వీళ్ళందరూ కూడా. వీళ్ళ ఆదాయం ఈసారి 2 పాలు, ఆదాయం 2, ఖర్చు 8. ఆదాయం అనేది 2 ఉంటే ఖర్చు మాత్రం 8, ఇంకా రెట్టింపు కాదు. ఈ త్రిపులు నాకు అధికంగా ఉంది. రాజపూజము 7, అవమానం అనేది 3. అంటే గౌరవం అనేది బాగానే ఉంటుంది సభలో, సమాజంలో కూడా. ఈ వృషభ రాశి వారికి ఎలాంటి తిరిగి ఉండదు, అందరికీ కూడా గౌరవంగా బాగానే ఉంటారు. అవమానించే వారు తక్కువనే ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఏముండవు. కాకపోతే ఆదాయ విషయంలో తక్కువ ఉంది కాబట్టి ఖర్చులు కానీ చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిథున రాశి వాళ్ళు కాకి, కూకే, కూకం, జ్ఞాచ, కేకో అది పునర్వసు నక్షత్రం యొక్క 3 పాదాలు, ఆరుద్ర యొక్క 4 పాదాలు, మృగశిర యొక్క 2 పాదాలు వీటన్నిటిని కలిపి మిథున రాశికి సంబంధించిన వాళ్ళు. అంటే కాక్షరంతోన కార్తిక్ కానీ, కరుణాకర్, కవిత, కావ్య, కామాక్షి, కిరణ్, కిషోర్, కిరణ్ కుమార్, కుచేరుడు, కుర్మయ్య, కుమారస్వామి, కుమార్, కుంతీదేవి, జ్ఞానేశ్వర్, జ్ఞాక్షరం కూడా ఇందులోనే సంబంధం. జ్ఞానేశ్వరి, జ్ఞానవంత, జ్ఞానవిక, ఘంటసాల కానీ సెకండ్ కా, కేశవులు, కేశవరావు గారు, కేదారేశ్వరి, కేదారినాథ్, కోటయ్య, కోటమహారాజులు, కోమలమ్మ, కోటేశ్వరి కో అక్షరం పైన అన్నట్టు. కొండయ్య కానీ, కోదండరాం, హరినాథ్ ఆ అక్షరం, హరినాథ్, హరిచంద్ర, హరిప్రసాద్, హరీషు, హరివర్ధన్, హరిక, హరివల్లభ, హారిణి, హరిత, హంస, హనిని, హరిచరణ్, హర్ష వీళ్ళందరూ కూడా ఈ లెటర్స్ని ఇప్పుడు ఎప్పుడైతే పేర్లు అయితే చెప్పినో వాళ్ళందరూ కూడా మిథున రాశికి సంబంధించిన వాళ్ళు. మిథున రాశికి సంబంధించిన వాళ్ళు. మరి వీరి యొక్క ఆదాయం ఏంటంటే 5 పాలు ఆదాయము, ఖర్చు కూడా 5 పాలు సంపాదిస్తారు. మళ్ళీ 5 రూపాయలు ఖర్చు అవుతుంటూనే ఉంటాయి వీళ్ళకు. రాజపూజం గౌరవం అనేది 3 పాలు ఉంది, అవమానం 6 పాలు ఉంది. వీళ్ళు కొంచెం సభ్యంలో కానీ సమాజంలో కానీ కొంచెం ఏదైనా మాట చౌకర్యం కానీ కొంచెం తెలివితేటలు ప్రదర్శించి ముందుకు మాట్లాడాల్సిన పరిజ్ఞానం వీళ్ళకు చాలా నేర్పుతూనే ఉండాల్సిన విధానం చాలా ఉంది వీళ్ళకు. మిథున రాశి వాళ్ళకు వీరికి కూడా పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. కాకపోతే కొంచెం మాట తీరును కొంచెం అదుపులో పెట్టుకొని కొంచెం బాగుంటే మిథున రాశి వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. తర్వాత కర్కాటక రాశి
ఈ అక్షరం హూ హే హోడా డి డు డే డో అంటే దాక్షరతో సంబంధించిన పేరు కానీ దంబుదనాథ్ శంభుదేవి డిండు అటు ఉంటుంది కదా, డిండికేశ్వర డేవిడ్ ఢిల్లీ ఇప్పుడు ది రాదు మళ్ళీ డిండి అట్లా ద్విజానంద్ హిమబిందు హిమవర్షిణి హిమోక్తేశ్వరి హిత హిమాచలం హిమజ హిందుజ ఈ అక్షరం బాగా గుర్తుపెట్టుకోండి చెప్పిన అక్షరాలు. హిమవతి హిమవంతు హుస్సేన్ కానీ హేమంతు హేమచందర్ హేమలత హేమరాణి హోళమ్మ హోలయ్య హో అక్షరంతో. మరి సెకండ్ తర్వాత డా అక్షరంతో డాకయ్య కానీ డకమ్మ కానీ ఏదో డోకయ్య అలా దో అక్షరం కానీ ఈ అక్షరాలతోనే ఉన్న కొందరు వాళ్ళు కూడా కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు. ఈ యొక్క కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు ఆదాయం ఎట్లుందంటే 14, ఆదాయం 14 ఉంది, ఖర్చు మాత్రం 2 ఉంది, కేవలం 2. అంటే కర్కాటక రాశి వాళ్ళు కొంచెం బెటరే, చాలా చాలా బెటర్, కొంచెం కాదు. కర్కాటక రాశి వారు ఆదాయం 14 ఉంటే ఖర్చు 2 పాలు మాత్రమే ఉంది. ఇంకా గౌరవం వచ్చేసి రాజపూజము 6 ఉంది, అవమానం కూడా 6 ఉంది. సో వీళ్ళకు ఈ యొక్క సంవత్సరం చాలా బాగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే సింహరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు అక్షరాలు ఏంటివి అంటే మా కానీ మీ ము మే మరియు మో టా టీ టూ టే ఈ యొక్క 9 అక్షరాలు మాత్రం ఈ యొక్క సింహరాశికి సంబంధించిన వాళ్ళు. ఎగ్జాంపుల్గా కానీ మహేశ్వరి మంజుల మానస మాధవి మమత మానశ్రీ మధులత మధురిత మధుప్రియ మాణిక్యమ్మ మల్లమ్మ మషమ్మ కానీ మల్లిక మీనాక్షి మీనా మిథున మురళమ్మ ముత్తమ్మ మైనమ్మ మోపీదేవి టీకమ్మ టేకయ్య మల్లయ్య మషయ్య మధు మాధవయ్య మనోహర్ మధుసూదన్ మహేశ్వరి మీరాకు మురళి ముత్తయ్య మేఘనాథు మేనారెడ్డి ఇట్లా ఉంటాయి కదా, మునాలయ్య మౌనయ్య సాక్షితోన టకారం ఈతోన సంబంధించిన పేర్లు కానీ టూకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క సింహరాశికి సంబంధించిన వాళ్ళు. మరి సింహరాశి వాళ్ళ యొక్క ఆదాయం ఏంటయ్యా అంటే ఈ సంవత్సరం సింహరాశి వారి ఆదాయం 2, ఖర్చు మాత్రం 14. ఆదాయం సింహరాశి వాళ్ళకు 2 ఉంటే ఖర్చు మాత్రం 14 ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా గౌరవంకు వచ్చేస్తే 2 పాలు గౌరవం ఉంటుంది, అవమానం కూడా 2 పాలే ఉంది. పెద్దగా ఇబ్బంది లేదు. కాబట్టి సంపాదన మాత్రం బాగా సంపాదించుకోవాలి. ఖర్చు బాగుంటుంది కాబట్టి ముందుగానే ఎవరికి అప్పు లేకుండా సార్. ఇకపోతే కన్యారాశి టేటో పాపి పూషం నాక పేపో అంటే ఎగ్జాంపుల్ టోకయ్య కానీ పర్వతాలు పార్వతయ్య పాక్షరం మొత్తం పాండురంగ కానీ ఇట్లా పాక్షరంతో ఏం పేర్లు ఉంటావు పద్మయ్య పర్వతాలు పరమేశ్వర్ పరంజ్యోతి మళ్ళీ పురేందర్ పుల్లయ్య పుల్లకేశు పోలయ్య పొట్టయ్య ఇంకా పోతే టోక్షరుతున్న టోకన్న కానీ పాపమ్మ కానీ పార్వతమ్మ పారిజాత పరమేశ్వరి పద్మ భావని పూజిత పుష్పలత పూర్ణమ్మ పూర్ణశ్రీ పుల్లమ్మ పురంధేశ్వరి షణ్ముఖ సాక్షరతున్న పూషం నాట హస్త నక్షత్రం కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళే కాబట్టి షణ్ముఖ కానీ పెంటమ్మ పెంటయ్య పూలమ్మ పోలేరమ్మ వీళ్ళందరూ కూడా కన్యారాశికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉన్నారని అంటే కన్యారాశి వారి ఆదాయం 5, ఖర్చు కూడా 5. ఈ యొక్క కన్యారాశికి ఆదాయం 5, ఖర్చు కూడా 5. ఇకపోతే గౌరవం 5 ఉంటుంది, అవమానం 2 ఉంటుంది. ఇప్పుడున్న రాశుల కల్లా అందరికన్నా బెటర్ రాశి అంటే ఏదైనా అడిగితే కన్యరాశి వాళ్ళకు చాలా బాగానే ఉంది. ఆదాయం 5 ఉంది కాబట్టి ఖర్చు కూడా 5 ఉంది, గౌరవం బాగుంది సమాజంలో, అవమానం 2 పాలే ఉంది, పెద్ద ఇబ్బందులు అనేవి ఏముండవు. ఇకపోతే తులారాశి రారి రోరే రోత తీసు తే అక్షరాలు అంటే రాజేందర్ రాజు రాజ్ కుమార్ రాములు రాక్షరం మొదలైనవి రామనాథం రామాచారి రామ్మోహన్ రాజమౌళి మళ్ళీ శ్రీ అక్షరం లెటర్లకు కొన్ని అక్షరాలు రావద్దు వస్తుంటాయి ముందల కొన్ని పేర్లకు. ఆ రాక్షరం వస్తే మళ్ళీ వేరే అనుకోవద్దు. ప్రధాన అక్షరం మనకు అక్షరం ఏదైతే ఉంటుందో దానికి రావద్దు కంపల్సరీ ముందుగా ఉంటే అది మాత్రం తులారాశికి సంబంధించినదే అయి ఉంటుందని గ్రహించాలి. అట్లా శ్రీనివాసులు కానీ శ్రీకారు శ్రీరాములు రియాన్స్ రేఖ రిత్విక్ రుక్మిణి రుక్కయ్య రేఖయ్య రేణయ్య రేవతయ్య రేవంత్ రెడ్డి మన రోహిత్ తరుణ్ తిరుపతయ్య ఇతిహాక్షరములుగా తిరుమలయ్య రాజేశ్వరి రమాదేవి రామేశ్వరమ్మ రమ్మ రమణమ్మ రాజకుమారి రంగమ్మ కస్తూలమ్మ రమప్రభ రమాలత శ్రీలత రావుతు శ్రీదేవి రుకుణమ్మ రంగమ్మ రుద్రమదేవి రూపవతి రేణమ్మ రేణుక రేవతి రోజా రోజమ్మ తారకమ్మ తరుణి తిరుపతయ్య తిరుమతమ్మ
తుకారాం, తులసి, తేజశ్రీ, తేజేశ్వరి, తేజ వీళ్ళందరూ కూడా తులారాశికి సంబంధించిన వాళ్ళు. తులారాశి సంబంధించిన వారు ఎలా అంటే ఈసారి తులారాశి వారి ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం 1, అవమానం 5. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు కూడా. ఆదాయం 2, ఖర్చు 8, గౌరవం పేద సమాజంలో గౌరవం 1 పాలు మాత్రమే ఉంది, అవమానం మాత్రం 5 పాలు ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క తులారాశి వాళ్ళు. ఇకపోతే వృశ్చిక రాశి. సో అక్షరం కానీ నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అంటే నాక్షరం నారాయణ, నరేషు, నరహరి, నటరాజు, నాగయ్య, నరసయ్య, నిరంజన్, నీలకంఠం, నవీను, నితిన్, నీరజు, నిత్యప్రకాష్, యాదయ్య, యాగరాజు, యోనేషు, నర్మద, నారమ్మ, నాగలక్ష్మి, నీలమ్మ, నీ అక్షరంతో నా, నీ, నువ్వు అక్షరంతో నవీన, నీరజ, నేహ, యాదమ్మ, యామిని, యశస్వి, యశోధర, యోగేశ్వరి వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. వృశ్చిక రాశి వారి మరి ఆదాయం ఈ సంవత్సరం 8 పాలు ఆదాయం, ఖర్చు 14. అంటే 8 సంపాదిస్తే ఇంకా 8 కూడా ఎక్స్ట్రా డబల్గా ఖర్చు అనేది జరుగుతుంది. ఇకపోతే సమాజంలో గౌరవం 4 పాలు ఉంటే అవమానం 5 పాలు ఉంది. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం 8 పాలు, ఖర్చు మాత్రం 14 ఉంది వృశ్చిక రాశి వారికి. ఇకపోతే తదుపరి ధనుసు రాశి. ఏ యో భాబి బాక్షరం కానీ ఏ కానీ యో కానీ బో దా బా దా బే వీళ్ళన్నట్టు అక్షరాలు. అంటే యోగేశ్వరి, ఎల్లమ్మ, ఎర్రమ్మ, బాక్షరం బాలయ్య, బుక్కయ్య, బాలరాజు, బాలలింగయ్య, బాలరాము, బుడ్డయ్య, బుద్ధేశ్వర్, దామోదర్, ధానయ్య, ధనుంజయ, దయాకర్, భార్గవి, భారతి, భారతమ్మ, దాకయ్య, ధమరేశ్వర్, యోగేశ్వరి, ఎల్లమ్మ, దేవి, బాలమ్మ, భానుమతి, బాలమణి, బాలీశ్వరి, భూదేవి, భువనేశ్వరి, బుద్ధమ్మ, దానమ్మ, ధనలక్ష్మి, భార్గవి, బాలగంగ వీళ్ళందరూ కూడా ధనస్సు రాశికి సంబంధించిన బాగాని ఏ యో బాబి వీళ్ళన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి పేర్లందరూ కూడా ఈ యొక్క ధనస్సు రాశికి సంబంధించిన వాళ్ళు. ఇకపోతే వీళ్ళకు ఆదాయం 11, ఖర్చు 5. వింటున్నారు అందరూ కూడా. ధనస్సు రాశి వారికి ఆదాయం 11, ఖర్చు అనేది 5. ఇకపోతే గౌరవం 7, అవమానం 5. వీళ్ళకి కొంచెం బాగానే ఉంది ఈసారి. తదుపరి మకర రాశి. బేబో జాజి, జేజో చోక అంటే బొజ్జయ్య కానీ బుడ్డయ్య, జాక్షరంతోన జానకమ్మ, జానయ్య, జనార్దన్, జగ్గయ్య, జీవన్ కుమార్, జుక్కయ్య, తేజోజ, జోగేందర్, కరుణాకర్, గంగాధర్, గాక్షరతో గంగయ్య, గణపతి, గణేష్, శ్రీధర్, గిరీష్ ప్రసాద్, పూజయ్య, బుడ్డమ్మ, జయమ్మ, జయలక్ష్మి, జయ, హేలమ్మ, ఐలమ్మ, జ్యోతి, కాసిం, కాసోన సెకండ్ ఖా, ఖైరత్, గంగాధర్, గంగమ్మ, గజలక్ష్మి, గిరిజ, నీలాంబరి వీళ్ళందరూ కూడా మకర రాశికి సంబంధించిన వారు. ఇప్పుడు చదివిన పేర్లండి. వీళ్ళది ఆదాయం 14 ఉంటే ఖర్చు 14. అలాగే గౌరవం 3 ఉంటే అవమానం 1. వీళ్ళది కూడా చాలా బెటర్గా ఉన్నటువంటి రాశి ఇది. మకర రాశి కూడా ఆదాయం 14, ఖర్చు 14. రాజపూజం అంటే గౌరవం 3, అవమానం 1. వీళ్ళు కూడా ఇబ్బందులు ఏముండవు, చాలా బెటర్గానే ఉంది. ఇకపోతే కుంభరాశి. గు, గే, గోసా, శీసు, శేషో, ఢా ఈ అక్షరాలు. అంటే గున్నయ్య, గేలయ్య, గోవర్ధన్, గోపాలు, సాక్షంతో సాయిలు, సాయన్న, సాయిబాబు, సాయి కుమార్, సాయినాథ్, కలేశ్వరం, సీతమ్మ, సీతారాం, సుదర్శన్, సూరయ్య, సుధాకర్, సుబ్బయ్య, సేనాధిపతి, సన్మోహన్, దయానంద్, దామోదర్, కన్నమ్మ, గేలయ్య, గోపన్న, సరస్వతి, సరిత, సబిత, సంధ్య, సరళమ్మ, సంగీత, సాయిలక్ష్మి, పద్మరా, నీతు, సుదర్శనమ్మ, సుగుణ వీళ్ళందరూ లేడీస్ పేర్లు అనుకోకండి అయ్యా. పెద్ద ముందులో వచ్చే లెటర్ మనకు ప్రధానం. ఫస్ట్ ఏ అక్షరం అయితే ముందుగా మనకు వస్తుందో అది మాత్రం ప్రధానం. దానికి ఉదాహరణ తీసుకొని దానికి తగ్గట్టు మన పేర్లు ఏమైనా ఉంటే దాన్ని బట్టి చూసుకోవడం. సుమతి కానీ, సుఖద, సునంద, సుగంధిని, దానమ్మ వీళ్ళందరూ కూడా కుంభరాశికి సంబంధించిన వారు. ఈ యొక్క కుంభరాశి వారి ఖర్చు ఆదాయం ఎలా ఉందో చూద్దాం. ఆదాయం 14 ఉంటే ఖర్చు కూడా 14 ఉంది. గౌరవం అంటే రాజపూజం 6 ఉంది, అవమానం 1. కుంభరాశి వాళ్ళు చాలా బెటర్గా ఉన్నారు. ఆదాయం 14 ఉంది, ఖర్చు కూడా 14 ఉంది. ఇకపోతే గౌరవం 6 పాలు ఉంటే అవమానం 1 పాలు ఉంది. ఇకపోతే తదుపరి లాస్ట్ చివరిదైనటువంటి మీనరాశి. ఈ యొక్క మీనరాశి అక్షరాలు ది, దు, షం, సెకండ్ ఝ, దే, దో, చ, చి అంటే దివాకర్, దిలీప్, దీపక్, శంకర్ షాక్షరం వస్తుంది ఆ పేర్లు. శంకర్ కానీ, శరత్ చంద్ర వీళ్ళు అందరూ కూడా ఝాన్సీ, నాయుడు, ధరణి, దేవదాసు, దేనయ్య, దేవనంద షాక్షరం మొదలుకుంటే చాముండేశ్వరి, చెన్నయ్య,
చలపతి, దీపిక, ధీరజ, శంకరయ్య, శరణ్య, శశికళ, శశిరేఖ, ఝాన్సీ, ధరుణి, దేవకి, దేవేంద్రమ్మ, ఛాయాదేవి, చామంతి, చంద్రిక, చిన్మయి, చిన్నమ్మ, చంద్రమ్మ, శోభరాణి వీళ్ళందరూ కూడా మీనరాశికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ యొక్క మీనరాశి వారి ఆదాయం 11, ఈసారి ఆదాయం 11, ఖర్చు అనేది 5 పాలే ఉంది. రాజపూజం 2, అవమానం 4 ఉంది. సో వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఆదాయం అనేది 11 పాలు ఉంది, ఖర్చు మాత్రం ఈ యొక్క ఆదాయం ఖర్చు విధానం బెటర్గానే ఉంది. బయట సమాజంలో మాత్రం రాజపూజం అంటే గౌరవం 2 ఉంది, అవమానం అనేది 4 ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పేరు ఇప్పుడే